వీక్షకులకు నమస్కారం. ఇది క్యారెట్తో వేసిన దెబ్బ రొట్టె. దీనికి ఇడ్లీ పిండి చక్కగా ఫ్రెష్గా రుబ్బుకున్నాం. అందులో క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాం. కొత్తిమీర కూడా యాడ్ చేయాలి, ఫ్రెష్గా లేదని చెప్పి యాడ్ చేయలేదన్నమాట. అప్పటికప్పుడు రుబ్బిన పిండి అయితే ఒక 3-4 గంటలు బయట ఉంచేయాలి పొలవడానికి. పిండి కలిపేసుకుని ఒక గంట బయట ఉంచి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం ఒక ఓవర్ నైట్. తర్వాత మార్నింగ్ ఈ పిండి తీసి కూలింగ్ అంతా తగ్గిన తర్వాత వేసాను. ఎక్కువగా పిండి పొలవలేదు, ఎండాకాలం వేసవి కాబట్టి పర్వాలేదు. దీన్ని సిమ్ వేసి నూనె వేసి మూత పెట్టుకుని సిమ్లో 5 నిమిషాలు అయినాక తిరగేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. వేగిన తర్వాత తీసుకోవాలి. ఇందులో పిండి తక్కువ, వెజిటేబుల్ అంటే క్యారెట్లు అవన్నీ వెజిటేబుల్స్ అన్నీ ఎక్కువగా ఉండేటప్పటికి జిగురు తగ్గి ముక్కలైపోతుంది. అటువంటి సమయంలో మేము చక్కగా జాగ్రత్తగా తీసుకుని అటు ఇటు తిప్పుకోవాలన్నమాట. కావాలంటే ఇంకొద్దిగా ఇడ్లీ పిండి కూడా కలుపుకోవచ్చు. వెజిటేబుల్స్ ఎక్కువగా ఉంటే మంచిది కదా అని తక్కువగానే పిండి, ఎక్కువ వెజిటేబుల్స్ కలిపాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. రోజు ఇడ్లీలు తిని బోర్ కొడుతుందనే పిల్లల కోసం ఇలాగా క్యారెట్లు ఎక్కువ వేసి అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు అవన్నీ ఎక్కువగా వేసి పెడితే టేస్టీగా ఉంటుంది. 1కి 2 సార్లు తింటారు. ప్రోటీన్ బియ్యపిండి కార్బోహైడ్రేట్స్ కన్నా మినప్పప్పు వలన ప్రోటీన్స్ ఉంటాయి. అలాగే క్యారెట్లు వీటి వలన విటమిన్స్ వస్తుంది. కరివేపాకు, కొత్తిమీరాకు లీఫీ వెజిటేబుల్స్ కింద వెళ్తాయి. కిడ్నీలకి దానికి మంచిది. అల్లం అజీతి చేయకుండా అది బాగుంటుంది. పచ్చిమిరకాయ కూడా జబ్బులు రాకుండా చూసుకుంటుంది. కాబట్టి మొత్తం అంతా కూడా తింటే హెల్తీ ఫుడ్, హెల్తీ స్నాక్ ఐటెం లాగా టేస్టీగా ఉంటుంది. క్యారెట్ ఎక్కువగా వేయడం వల్ల ఎర్రగా కనిపిస్తుంది. అందుకని దీనికి రెడ్ దిబ్బ రొట్టె కానీ దోశ కానీ అని పేరు పెట్టాను.